ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కు ముందు పాడేరు మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి పాదాల వద్ద నామినేషన్ పత్రాలను పెట్టి అనంతరం పత్రాలపై సంతకం చేశారు. జగన్ 60 నెలల కాలంలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. 10 తరాల రావణాసురుణ్ణి అంతం చేయటమే రాష్ట్ర ప్రజల కర్తవ్యం అంటూ ఆమె పేర్కొన్నారు. బీజేపీ ఓటు వేసి డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని గెలిపించాలంటూ ప్రజలను కోరారు కొత్తపల్లి గీత. సో ఈ రోజు ప్రచారంలో భాగంగా కాకుండా ఇక్కడ శ్రేణులందరూ కేవలం నన్ను ఒక వెల్కమ్ పలకడానికి రావడం జరిగింది. సో వాళ్ళు ఉత్సాహపరచడానికి ఒక చిన్న స్పీచ్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రచారంలో భాగంగా మళ్ళీ వస్తారు ఇక్కడికి. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ కాన్స్టిట్యున్సీకి మంచి జరగాలి. ఎందుకంటే గిరిజనులు చాలా విధంగా నష్టపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి చాలా మంది గిరిజనులు ఈరోజు కడుపు మంటతో ఉన్నారు. జీవో నెంబర్ 3 విషయంలో అయితేనే, ఈరోజు ఉపాధి లేకపోవడం విషయం అయితేనే, ఇళ్ళు 25,000 కోట్లు, ఇల్లు 25,000 కోట్లు యాక్చువల్లీ ట్రైబల్స్కి, పీవీటీజీస్కి ఇల్లు ఇవ్వడానికి కేటాయించడం సరే, ఈరోజు ఇల్లు లేని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఇల్లు సరిగ్గా ఒక్క ఇల్లు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలుగా ఇవ్వలేదు. అట్ ద సేమ్ టైం పాడేరు నియోజకవర్గానికి సంబంధించి, లేకపోతే మా పార్లమెంట్కి సంబంధించి అభివృద్ధి చెప్పాలంటే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో ఈరోజు మనం చూసాము. 650 పడకల హాస్పిటల్ నిర్మించుకుంటాము. అలాగే హైవే ఉంది, హైవే గ్రీన్ఫీల్డ్ హైవే నేను ఉండగానే అది అప్రూవల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు మనం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేల కోట్ల తెచ్చుకున్నాము, అభివృద్ధి చేసుకున్నాము, గిరిజన సప్లానికి తెచ్చుకున్నాము, ట్రైపర్కి తెచ్చుకున్నాము, జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి నీళ్ళ కోసం మనం పోరాడాము, తెచ్చుకున్నాము. అండ్ మోడీ గారు కూడా ప్రతి ఒక్క గిరిజనులకి ఆఖరి బొట్టు వరకు కూడా వాళ్ళకి గిల్లు వరకు వాళ్ళకి చేరాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు నరేంద్ర మోదీ గారికి ఈరోజు.